హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తల్లిపాలతో సమానమైన కొబ్బరి పాలతో మనము పెరుగుని తయారు చేసుకుంటున్నాం. హెల్త్కి అయితే చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి పెరుగును మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా ఈ కొబ్బరి పెరుగును మనము తయారు చేసుకోవడానికి ఇలా మనము ఒక కొబ్బరికాయను తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరికాయను మనము ఇలా సగం దాకా తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో నుంచి కొబ్బరిని అంతా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకునే కొబ్బరి ముక్కలన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనము ఈ కొబ్బరిని అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మనము కొబ్బరి పాలను తీసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము స్ట్రైనర్ తీసుకొని ఇలా మనము గ్రైండ్ చేసి పెట్టుకుని కొబ్బరి మిశ్రమాన్ని అంతా ఇలా ఈ స్ట్రైనర్లోకి వేసుకొని ఈ విధంగా అంతా మనము ప్రెస్ చేస్తూ ఇందులో నుంచి కొబ్బరి పాలను తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనం ఈ కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత ఈ కొబ్బరిలో మరికొద్దిగా వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మనము కొబ్బరి పాలను తీసుకోవచ్చు. ఆ పాలతో మనము ఏదైనా పులావ్ అలా తయారు చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ టైం వచ్చిన ఈ కొబ్బరి పాలతోనే మనము పెరుగుని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా మనం ఈ కొబ్బరి పాలను తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి పాలతో మనము పెరుగును తయారు చేసుకోవడానికి ఈ పాలను మనం ఇలానే డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా ఇలా ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనము ఈ కొబ్బరి పాల గిన్నె పెట్టుకొని ఈ పాలను మనము హీట్ చేసుకోవాలి. ఇలా ఈ కొబ్బరి పాల గిన్నె మనము ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇలా మనము చేత్తో అంతా ఈ విధంగా అంతా తిప్పుతూ మనము ఈ కొబ్బరి పాలను హీట్ చేసుకోవాలి. అప్పుడే మనకు పైన కొబ్బరి పాలు కూడా మనకు హీట్ ఎక్కుతాయి. లేకపోతే అలానే వదిలేసాం మనకు కింద మట్టుకే వేడెక్కి పైనంతా అలానే ఉండిపోతాయి. అందుకని మనకు ఈవెన్గా మనకి పాలంతా వేడెక్కడానికి ఈ విధంగా అంతా మనము తిప్పుకుంటూ ఈ పాలను హీట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ పాలు మరీ అంత ఎక్కువగా వేడెక్కాల్సిన అవసరం లేదు. ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు సరిపోతుంది. ఇలా మనము గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి పాల గిన్నెను మనము తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఈ కొబ్బరి పాలు మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి మనము పెరుగును వేసుకొని కొబ్బరి పాలతో మనము పెరుగుని తయారు చేసుకోవచ్చు. మన దగ్గర పెరుగు లేకపోతే ఇందులోకి మనము పచ్చిమిర్చి తొడిమినన్నా వేసుకోవచ్చు. ఇలా మనము పచ్చిమిర్చి తొడిమి వేసుకున్నా కూడా మనకు పెరుగులాగా తయారవుతుంది. చూసారు కదా, ఇందులోకి మనము ఒక పచ్చిమిర్చి తొడుము వేసుకోవాలి. అలానే మనము ఇందులో కొద్దిగా పెరుగు ఉంటే పెరుగు కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి తొడిమను కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా అలానే ఉంచేసుకుంటే మార్నింగ్ అంతా మనకు పెరుగు అనేది తయారైపోతుంది. చూసారు కదండి, ఎంతో కమ్మగుండే కొబ్బరి పాల పెరుగు మనకు తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఒకసారి కొబ్బరి పాల పెరుగుని తయారు చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.